హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో చేపల పులుసు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చాలా టేస్టీగా, చాలా రుచికరంగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఈ వీడియోలో ఈ చేపల పులుసు ఎలా తయారు చేయాలో, ఈ చేపల కర్రీ ఎలా తయారు చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే 1 kg వరకు తీసుకున్న చేపల్ని మీరు 1 kg కానీ అంతకన్నా ఎక్కువ కానీ తీసుకోవచ్చు. వెల్కమ్ టు బ్యాచిలర్ కిచెన్. ముందుగా మనము 1 kg ఫిష్ అయితే తీసుకోవాలండి. నేనైతే ఈ వీడియోలో 1 kg వరకు తీసుకున్నా. దాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలండి. నేనైతే 1 kg ఫిష్ అనేది చిన్న చిన్న పీసులుగా చేసి ఒక బౌల్లో తీసుకున్నా. దాన్ని నీట్గా కడగాలండి ఉప్పు వేసి. చాలా స్పైసీగా వస్తుందండి కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేనైతే 1 kg ఫిష్ని నీట్గా కడుక్కున్నానండి. చూడండి, ముక్కలు అయితే చాలా బాగున్నాయి. ఇంత చిన్నగానే పెద్దగైనా మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే నా కర్రీ తగ్గట్టు నేను కట్ చేసుకున్నా అండి. సైజు కూడా నార్మల్ మీడియం సైజ్ అయితే కట్ చేసుకున్నా. మీరు కావాలంటే ఇంక పెద్దది కట్ చేసుకోవచ్చు. తర్వాత వాటర్ ఉప్పేసి బాగా క్లీన్ చేసుకోవాలండి. స్మెల్ పోయినంత వరకు 2-3 టైమ్స్ క్లీన్ చేసుకోవాలి. నేను సాల్ట్ వేసి క్లీన్ చేశాను. మీరు నార్మల్ కూడా చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. బాగా క్లీన్ చేయాలండి, లేదా స్మెల్ వస్తుంది. 2 టైమ్స్ క్లీన్ చేస్తే ఇంకా మంచిది. నేనైతే ఒకసారి క్లీన్ చేశాను. తర్వాత క్లీన్ చేసిన ముక్కల్లోకి ఫస్ట్గా ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు నేను అన్నీ కూడా 2 లేదా 3 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. మీరు అంతకన్నా కొద్దిగా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. లాస్ట్లో మళ్ళీ మనం చెక్ చేస్తాం కాబట్టి టేస్ట్. ముందుగా నేనైతే అన్ని 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను, కొన్ని 3 వేస్తున్నాను. మీరు 3 వేయచ్చు, పర్వాలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసాను. దాని తర్వాత అన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలండి. ఇవి మనం కర్రీ ఉడికేటప్పటికి బాగా ముక్కలకు పడుతుంది. అన్నీ మిక్స్ చేసి 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలండి. ముక్కలకైతే బాగా కలిసిపోయింది. దీన్ని ఒక 1/2 అవర్ పాటు ఉంచుకోవాలండి. తర్వాత దీంట్లోకి వేసుకునేందుకు చింతపండు కొద్దిగా తీసుకున్నానండి. ఆ చింతపండు కూడా ఒక 5 to 10 minutes అనేది వాటర్లో నానబెట్టాలి. నానబెట్టినాక దాన్ని బాగా కలుపుకోవాలండి. అందులో జ్యూస్ అనేది బయటకు వస్తుంది. నేనైతే కొద్దిగా వాటర్ తీసుకున్నా. వాటర్లో దాన్ని నానబెట్టా. ఒక 1 గ్లాస్ వరకు అయితే తీసుకోవచ్చండి. మనం తీసుకున్న ఫిష్ బట్టి ఉంటుంది. తర్వాత 4 టమాటీలు, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు తీసుకున్నా. దీన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక నేనైతే టమాటాలు, పచ్చిమిరపకాయలు మిక్సీలో వేస్తున్నానండి. మీరు డైరెక్ట్ కూడా వేయచ్చు. మిక్సీలో వేస్తే కొద్దిగా జ్యూస్లో అవుతుంది. కర్రీ కూడా కొద్దిగా టేస్టీగా వస్తుందండి. జ్యూస్ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ముందుగా మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి గ్యాస్ వెలిగించి నేనైతే దానికి తగ్గ బౌల్ అయితే తీసుకున్నా. బౌల్లో కొద్దిగా నూనె తీసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలండి. దాని తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, దాని తర్వాత కరివేపాకు,
ఇది బాగా హీట్ ఎక్కాలండి. బ్లాక్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ వచ్చినంత వరకు కూడా దాన్ని వేయించుకోవాలి. దాని తర్వాత కొద్దిగా పోపులు యూజ్ చేస్తున్నా. బాగా మిక్సీ కలుపుకోవాలండి. రెడ్ కలర్ వచ్చినంత వరకు వేయించాలి. దాని తర్వాత అందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకునేటువంటి చేపల ముక్కలను వేసుకోవాలండి. ఒక 5 to 10 minutes వరకు అయితే లో ఫ్లేమ్లో దీన్ని కలుపుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలి. కర్రీ అనేది చాలా బాగా రెసిపీగా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే బాగా కలుపుకుంటున్నాను. ఒక 5 minutes 6 minutes వరకు అయితే ఇలా వేయించుకోవాలి. ముక్కలు కొద్దిగా గట్టిగా అవుతాయి, లేకపోతే బాగా మెత్తగా అయిపోతాయి. అందుకని వేయించుకోవాలి. ఒక 5 to 6 minutes వరకు కూడా ఇదే ప్రాసెస్ రిపీట్ చేయాలండి. బాగా కలుపుకోవాలి. గట్టిగా కలిపితే ముక్కలు ఇరిగిపోతాయండి. స్లోగా కలుపుకోవాలి. చూసానండి, ఒక 50% వరకు కూడా ముక్కలు ఉడికాయి. దీన్ని వేరే పద్ధతిలో కలుపుకోవాలి. మొత్తాన్ని ఒకేసారి కలపాలి, బాగుంటుంది. నేను మొత్తాన్ని ఒకేసారి కలుపుతున్నా, మీరు కూడా కలపండి. ముక్క కొద్దిగా రెడ్ కలర్ వచ్చింది చూడండి. ఒక 2-3 minutes వరకు కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి. మళ్ళీ కూడా ఆ ముక్క గట్టి అవుతుంది, అప్పటి వరకు కూడా అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. దాని తర్వాత ముందుగా నేను ఉంచుకునేటువంటి చింతపండుని ఇందులో వేస్తున్నాను. మీరు కావాలంటే కొద్దిగా ఎక్స్ట్రా వేయచ్చు. నా ఫిష్కి అయితే ఇది సరిపోతుంది. 1.5 గ్లాస్ వేసాను. అదేవిధంగా ముందుగా మనం జ్యూస్ చేసినటువంటి టమాటా, పచ్చిమిరపకాయలు ఇందులో కలిపేసానండి. ఇప్పుడు ఆ ముక్క వేయించి తర్వాత వేసుకోవాలండి. ముందుగా వేస్తే ముక్క సరిగా ఉడకదు. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకున్నాక ఒక 10 minutes to 15 minutes మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించాలండి. వాటర్ అనేది పూర్తిగా కాదు, ఒక 20% బాయిల్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. వాటర్ పైకి వస్తుంది కదండి, మళ్ళీ దాన్ని కలుపుకోవాలి. గంట పెట్టి కడిపితే ముక్కలు ఇరిగిపోతాయండి. డైరెక్ట్ అంతా ఒకసారి తిప్పి కలుపుకోవాలి. ఇక్కడ ఎలా చేస్తున్నానో అలాగే చేయండి. తిప్పి కలుపుకోవాలి. మ్యాక్సిమం 80% వరకు కూడా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకాసేపు పచ్చివాసన పోయినంత వరకు కూడా మనం ఇలాగే ప్రాసెస్ రిపీట్ చేయాలండి. 2-3 times సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి. మళ్ళీ కలుపుకోవాలండి. ఒకసారి టేస్ట్ చూసుకోవాలి.
ఏదైనా సరిపోయినట్టుంటే మీరు దాన్ని ఇప్పుడు యాడ్ చేయాల్సి ఉంటుంది. నాకైతే అన్నీ సరిపోయాయి, నేను ఇంకా యాడ్ చేయవలసిన లేదు. మీకు ఏదైనా సరిపోతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఫిష్ మసాలాని ఇందులో యాడ్ చేస్తున్నాను. దాంతోపాటుగా మన దగ్గర కొత్తిమీర ఉంటే దాన్ని కూడా యాడ్ చేయొచ్చండి. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల కొద్దిగా టేస్ట్ అనేది మారుతుంది. అయిపోయిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కర్రీ బాగా వచ్చిందండి, టేస్టీగా. ముక్కలు అయితే బాగా ఉడికిపోయాయి. వీడియోలో కనిపిస్తున్నట్టు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముక్కలు మనం తీసుకుని చెక్ చేస్తే బాగా ఉడికిపోయింది. వీడియోని ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.